తమిళనాడు బిర్యానీ, ఆంధ్ర ఫ్రై సూపరా ఇருக்கு. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మా మమ్మీ క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మి ఆంటీ అయితే వచ్చారనమాట. మేమైతే చిన్నప్పటి నుంచి ఆంటీకి పిలిచేది తమిళ లక్ష్మి ఆంటీ అనే. సో ఈరోజు ఆంటీ ఇంటికి వచ్చారు కాబట్టి నాన్ వెజ్ అయితే చేస్తున్నాము. ఆంటీ తమిళియన్స్ కాబట్టి తమిళనాడు స్టైల్లో బిర్యానీ చేయబోతున్నారు. మేమైతే అంటే మమ్మీ ఆంధ్ర స్టైల్లో ఒక ఫ్రై అయితే చేయబోతున్నారు. రెండు కాంబినేషన్లో ఈరోజు వంట అయితే జరుగుతుంది. హాయ్ అండి, మీరు అప్పుడు వీడియో చూసింటే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వీడియో అప్లోడ్ చేసాము, చూశారు కదా. ఈ రోజు లక్ష్మి మన ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు ఒక వీడియో అనమాట. నేను ಹೇಳು లక్ష్మి. హాయ్ అండి అందరికి. అంటే తమిళ వచ్చు, కన్నడ వచ్చు, తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చు. మనం ట్రై చేసి ఈరోజు తెలుగులో మాట్లాడిద్దాం. అందరికి హాయ్. హాయ్ అందరికి ಈಗ ನಾವು బిర్యానీ ಮಾಡ್ತೀವಿ. ఇప్పుడు లక్ష్మి స్టైల్ బిర్యానీ. ఇప్పుడు తమిళనాడు స్టైల్, లక్ష్మి అంటే తమిళనాడు కదండి, తమిళనాడు స్టైల్ బిర్యానీ చేయబోతున్నాం. చికెన్ బిర్యానీ అనమాట. ఎలాగుంటుందో మీరు కూడా ఆతృత కాయండి. టేస్ట్ బిర్యానీ మీకు కూడా ఇస్తాం. ఓకేనా మడనా? చేద్దాం బిర్యానీ స్టార్ట్. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ಬೆಳ್ಳುಳ್ಳಿ, ಈರುಳ್ಳಿಯಾ ఉల్లిపాయ, ಅದಕ್ಕೆ ನೀನೇ ಮಾಡೋದ ನನ್ಗೆ అల్లం తెల్లుల్లి పేస్ట్ అಷ್ಟೇ. అల్లం తెల్లుల్లి ఓన్లీనా? ఉల్లిపాయ వేద్దామా? ಇಲ್ಲ, పచ్చిమిర్చి వేద్దామా? 4 పచ్చిమిర్చి, 2 తెల్లుల్లి, ఒక 2 ఇంచు అల్లం. అసలు ఏం లేదా? వద్దు. మరి ఇది పేస్ట్ చేసుకోండి. బెంగళూరు తెలుగు అండి. బెంగళూరు తెలుగు అంటే మీకు అనుభవం ఉండదు. లక్ష్మి మాట్లాడుతుంటే ఓ బెంగళూరు తెలుగు ఎలా ఉంటుందా అని మీకు కూడా అర్థమవుతుంది. ಅದಕ್ಕೆ ನೀನೇ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ನೀವು చెప్పండి. కొంచెం నీరు వేసుకుందాం. ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి, తక్కువే కాబట్టి కొంచెం నీరు వేసుకొని గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ಓಕೆನಾ? 3 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಆಯಿಲ್. ಏನ್ ಹೇಳೋದು? ಬಿರಿಯಾನಿ ಎಲೆ, ಪಟ್ಟೆ, ಜಾಪತ್ರೆ, ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿದ್ದು. ಏಲಕ್ಕಿ, ಸೋಂಬು, పులావ్ ఎలే, స్టోన్ హువ, అనానస్ పువ్వు, లవంగాలు, మరాఠా మొగ్గు 2, చెక్క. ఇంతేనండి, అಷ್ಟೇ. ఓకే. ఉల్లిపాయలు, ಮೆಣಸಿನಕಾಯಿ ತೋರಿಸ್ಬಿಡಲ್ಲ. అంటే ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. అంతలో మనం నానబెట్టాను కదా బియ్యం, నానిపోతాయి అనమాట. ಉಳ್ಳಿಪಾಯಿ ಫ್ರೀ ಇದೆಯಲ್ಲ, ಮತ್ತೆ ಕಟ್ ಮಾಡೋದಿಲ್ಲ ಚಿಕನ್ ಅಂಗಡಿ ಎಲ್ಲ ಸ್ಕಿನ್ ಔಟ್ ಮಾಡಿ. ಈರುಳ್ಳಿ, ಬೆಳ್ಳುಳ್ಳಿ, 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 ಶುಂಠಿ, ಬೆಳ್ಳುಳ್ಳಿ ಪೇಸ್ಟ್, పచ్చిమిర్చి. ఓకే వేస్లా? ಎಷ್ಟು ಸ್ಪೂನ್ అంటే ఇరదెಲ್ಲ వేస్లా? 3 స్పూను. 3 స్పూను. నెక్స్ట్ టమాటాలు. ఎన్ని టమాటాలు? 3 టమాటాలు. పుదీనా, కొత్తమల్లి వేస్తాను. అరిశిన 1 స్పూన్. ఓకే. పచ్చి కొరత పొడి 2 స్పూన్ రెడ్ వేసుకున్నాం. సకల ధనియా 2 స్పూన్. ఓకే. ఓకే. పెరుగు ಎಷ್ಟು? 1 కప్పు. హాఫ్? అర్ధనా? పెరుగు 1/2 కప్పు. గ్రేవీ క్లీన్ ಮಾಡಿದ చికెన్ చేసుకున్న చికెన్ ఎంత లక్ష్మి? ముక్కాలు కేజీ, 1/2 కేజీ చికెన్ అండి వేస్తా ఉంది. ఓకే. బియ్యం. నాకు ఈరోజు రెస్ట్ అనమాట. లక్ష్మి వంట చేస్తే నేను ఫ్రీగా ఉన్నాను.
ఇంటికి వచ్చే గెస్టులతో వంట చేయించి నేను ఫ్రీగా ఉన్నాను. గెస్ట్ కాదు, ఫ్రెండ్ కాబట్టి గెస్ట్ అలా లక్ష్మి. కమ్మియా కొడి 1.5 గ్లాస్ రైస్ వేసాం కదండి, 3 గ్లాసులు నీరు వేయాల్సింది. చికెన్ లో కొంచెం నీరు వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనం పేస్ట్ రుబ్బాం కదా, ఆ నీరు కూడా కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు 2 గ్లాసులు నీరు వేస్తే కరెక్ట్ గా సరిపోతుంది కదా లక్ష్మి. ఎన్ని గ్లాసులు వేద్దాం? 2. కల్లుప్పేనా అంటే నా కల్లుప్పు వేసేది అందాజు తెలియదండి. లక్ష్మి కల్లుప్పు అందాజు మీద వేసేస్తున్నారు కానీ నాకు తెలియదు. లాస్ట్ లో కొత్తిమీర పుదీనా కొంచెం. ఆంటీ శారీ కాంబినేషన్స్ నాకు కాన్సెప్ట్ ఇద్దರಲ್ಲಿ ఆంటీ ಇದೆಲ್ಲ ಬಾರ್ಡರ್ ಸಾರಿ వెయిట్ ಇಲ್ಲ ಅಲ್ವಾ ಲಕ್ಷ್ಮಿ? వెయిట్‌లెస్. 2 ವಿಸಲ್ ఓపెన్ ಮಾಡಿದಾಗ తోరిస్తిని. చల్లగా అయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత 2 విషయాలు వచ్చిన తర్వాత, చల్లగా అయిన తర్వాత తీద్దాం. చూడండి ಹೆಂಗ್ వచ్చింది. ఇటైతే మమ్మీ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అయితే చేశారనమాట. వేడివేడిగా 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 చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అని అక్కడ నోడు లక్ష్మి. వేడివేడిగా వేడివేడిగా చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మరియు మరియు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై రెడీ. రెడీ. టేస్టీ టేస్టీ తమిళనాడు చికెన్ బిర్యానీ, తమిళనాడు చికెన్ బిర్యానీ, ఆంధ్ర చికెన్ ఫ్రై, స్పైసీ ఫ్రై, స్పైసీ ఫ్రై రెండు రెడీ అయిపోయింది. వచ్చి తినండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ಮಾಡಿ ನೋಡಿ లక్ష్మి. నేను మంగళవారం కాబట్టి నేను తిననండి, నేను బుధవారం సండే మాత్రం తింటా. ಸೂಪರ್ ಫ್ರೈ ಸಾಕು. ಫ್ರೈ ತಿನ್ಬೇಕು. ಶಿರೀಷ ಒಂದು ತಿಂಗಳು ಫುಲ್ ನನ್ಗೆ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಟ್ಬಿಡು. ತೆಲುಗಾ ಮಾತಾಡೋದ? ಇಲ್ಲ, ಈ ತರ ಎಲ್ಲ ಹೆಂಗ್ ತೆಗಿಯೋದು ಅಂತ. ಆಮೇಲೆ ನಾನು ಫಾಸ್ಟ್ ಆಗ್ಬಿಡ್ತೀನಿ. ಸೂಪರ್. ಹೆಂಗಿருக்கு? நல்லா இருக்கு. நல்லா இருக்கா? தமிழ்ல ಒಂದು ಡೈಲಾಗ್ ಕೊಟ್ಬಿಡು. బిర్యానీ, ఆంధ్ర ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, கன்ஃபியூஷன் ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ತಮಿಳ್ನಾಡು ಬಿರಿಯಾನಿ, ஆந்திர ஃப்ரை சூப்பரா இருக்கு. சுட சுட பிரியாணி சாப்பிட வாங்க. ஆந்திரா ஃப்ரை సూపరా ఇருக்கு. வந்து சாப்பிட்டு பாருங்க. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ಮಾಡಿ, షేర్ ಮಾಡಿ, సబ్స్క్రైబ్ చేయండి. తమిళ్లో పండంగో పండుగ. ఆంటీ వచ్చేసి మేము ఆది చుంచుంగిరిలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వచ్చారు. ఆ వీడియోస్ మీరు చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఆంటీ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మా మమ్మీ నాన్ వెజ్ తినట్లేదు, ఎందుకంటే మంగళవారం కాబట్టి. ఇవంతా అయిన తర్వాత మేము ఇల్లు కొత్తగా కట్టిస్తున్నాం కదండి, ఆ ప్లేస్కి అయితే మమ్మీ తీసుకొని వెళ్ళారనమాట, ఎంతవరకు వచ్చింది పని అని చూపించడానికి. దీని తర్వాత మమ్మీ ఇక్కడ అంటే ఇప్పుడు బెంగళూరు కొత్తగా షిఫ్ట్ అయ్యాం కదా, ఇక్కడ ఉండే వాళ్ళకి మమ్మీ అయితే చెప్తున్నారనమాట, నా క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మి అనేసి. సో ఈలోపే అంకల్ ఇంకా మనోజ్ అయితే వచ్చారనమాట ఇంటి దగ్గరికి. అంటే ఇంటి దగ్గరలోనే వాళ్ళకి ఒక పని ఉండిందనమాట. సో అందుకే ఆంటీని మార్నింగే ఇంటి దగ్గర విడిచిపెట్టి వీళ్ళు ఈవినింగ్ అయితే ఇప్పుడు వచ్చారనమాట. మనోజ్ టీ చాలా బాగా చేస్తారని చెప్పేసి అందరూ ఇంకా మనోజ్కి ఎప్పుడు పెట్టేస్తారనమాట టీ చేయమని చెప్పేసి. అందుకే ఇప్పుడు మనోజ్ చేస్తున్నాడు. ಎಷ್ಟು ಆಗ್ತಿದ್ಯಾ? 3 members. Tea powder. Sugar. Okay. 3 teaspoons. ಅಂದ್ರೆ 1 ಪರ್ಸನ್ಗೆ 1? Nothing like that. Just assumption. Next happen. ಆಂಟಿ ಒಂದು ವರ್ಡ್ ಹೇಳ್ಕೊಟ್ರು ನಮಗೆ ತಮಿಳಲ್ಲಿ. ಏನು ಹೇಳಿ? ಸೂಡ ಸೂಡ. ಸೂಡ ಸೂಡ ಅಲ್ಲ, ಸುಡ ಸುಡ. ಸುಡ್ಡ ಸುಡ. ಸುಡ ಸುಡ ಮೀನ್ಸ್ ಬಿಸಿ ಬಿಸಿ. ಇದೆಷ್ಟು? ಒಂದು ಕಲರ್ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ಆಮೇಲೆ ಟೀಗೆ ಇರೋದು 3 ರೆಸಿಪಿ: ಮಿಲ್ಕ್, ಶುಗರು, ಟೀ ಪೌಡರ್, ಥಿಂಗ್ ಲೈಕ್ ದಟ್. ಅದು ಟಾಸ್ಕ್ನ ನನಗೆ ಕೊಡಕ್ಕೆ ಹಂಗೆ ಮಾಡಿರೋದು, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಮನುನೇ ಬಂದು ನಿಮ್ಮಿಬ್ಬರಿಗೂ
ಭಾವನ ಭಾವನ್ಗೆ ನಿನ್ಗೆ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ಅಷ್ಟೇ. ಏನಿದಪ್ಪ ಇದು ಈ ಕಡೆ ನೋಡು ತಮ್ಮನ ಕೈಲಿ ಅಕ್ಕ ಮಾಡಿಸ್ತಾ ಇರೋದು. ಅಕ್ಕ ಆಕ್ಚುಲಿ ಮಾಡ್ಬೇಕಾಯ್ತು, ಅಕ್ಕ ಮಾಡ್ದಂಗಿಲ್ಲ. ನಾವು ಅಮ್ಮನ ಆಚೆ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. ಆಮೇಲೆ ಮಾಡ್ಕೊತಾರೆ ಅವ್ರು, ಏನು ಚಿಂತೆ ಇಲ್ಲ. ಒಂದಿನ ಮಾಡಿದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ದಿನ ಎಲ್ಲ ಕಂಟಿನ್ಯೂ ನಾನೇ. ನಮ್ಮಮ್ಮ ಅಡಿಗೆ ಮಾಡದೇ ಇಲ್ಲ. ಮಾಡ್ಬಿಟ್ಟೇ ಬಿಟ್ಟ. ఇది కరెక్టా? ఇది బిర్యానీ, ఇది చికెన్ ఫ్రై సారీ, అండ్ కుకుంబర్, దెన్ ఇది ఆలు ఫ్రై. ಎಲ್ಲದಕ್ಕೂ ಇದು హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.